నమస్కారం. ఈరోజు మనం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన నాయకురాలు లోకం మాధవి గారితో ఉన్నాము. నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రభావం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మేడం నాకు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, నెల్లిమర్ల నియోజకవర్గంలో మీరు జనసేన పార్టీ తరపున పోటీ చేయడం తిరగడం అనేది జరుగుతుంది. అయితే మీరు ఒక పారిశ్రామికవేత్త అయ్యుండి రాజకీయాల వైపు మొగ్గు చూపడానికి గల కారణం ఏంటి? ఏపీ జర్నలిజం ప్రేక్షకులందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఆయన భావజాలాలు, ఆయన స్ఫూర్తి, ఎంతోమందికి ఆయన చేస్తున్న సహాయం, యువతని బంగారు భవిష్యత్తు ఇవ్వాలనుకున్న ఆయన సంకల్పం, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపించాలి, అవినీతి అరాచకం తగ్గాలి అన్న ఆలోచన, ఇదే మమ్మల్ని రాజకీయాల వైపు నడిపించిందమ్మా. రాజకీయాల్లోకి రాకముందు మీరేమైనా సామాజిక కార్యక్రమాలు చేసిన అనుభవం ఏమైనా మీకుందా మేడం? చాలా. యాక్చువల్గా ఈ భోగాపురం మండలంలో మేము మా కంపెనీని పెట్టడానికి గల కారణం కూడా అదే. ఒక సోషల్లీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఏరియాని మన అభివృద్ధి దిశగా తీసుకెళ్దామని చెప్పి 1999లో మేము ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా విద్య వైపు, ఉద్యోగ అవకాశాల వైపు ప్రత్యేక శ్రద్ధతో మేము ముందుకు నడవడం జరుగుతున్నది. ఈరోజు సుమారు ఒక 2000 కుటుంబాలుకి మేము ఉపాధి కల్పించడం కూడా జరుగుతున్నది. అలాగే చాలామంది పరోక్షంగా కూడా ఉపాధి కల్పించడం జరుగుతున్నది. నెల్లిమర్ల నియోజకవర్గంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా అయితే వలసలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. దాన్ని నివారించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏంటి మేడం? పరిశ్రమలు రావాలి, ఉన్న పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరగాలి. ఈ రెండు ఈరోజు జరగట్లేదు. గత 5 ఏళ్లలో అయితే అది ఇంకా చాలా నీచ స్థితికి వచ్చేసింది. మన నియోజకవర్గంలో చాలామంది ఇక్కడ ఫార్మా కంపెనీలు, కెమికల్ కంపెనీలు ఉన్నాయని చెప్పి దాని దిశగా చదువుకుంటున్నారు. కానీ వాళ్ళకి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా లోకల్ నాయకులు, అలాగే రాష్ట్ర నాయకులు కూడా ఆ కంపెనీలకి కొమ్ము కాస్తూ కాలుష్యాన్ని మాత్రమే మన నియోజకవర్గానికి మిగిల్చి ఉద్యోగాలని పక్కదే రాష్ట్రాల వాళ్ళకి ఇస్తున్నారు. ఇది చాలా దారుణం. అది తగ్గాలి అంటే సరి అయిన రాజకీయ నాయకులు రావాలి, ప్రజల పక్షాన పోరాడాలి. అలాగే ఇక్కడ వనరులకు సంబంధించి ప్రతిసారి ఈ నాయకులు చెప్తున్నది ఉత్తరాంధ్ర వెనకబడిపోయింది అంటారు. కానీ ఉత్తరాంధ్ర వెనకబడలేదు. వీళ్ళు సరిగ్గా దాన్ని చూడకుండా వెనక్కి నెట్టేస్తున్నారు. ఇక్కడున్న వనరులకు సంబంధించి మనం పరిశ్రమలు తెస్తే అటు రైతాంగం బాగుపడుతుంది, భవన నిర్మాణ కార్మికులు బాగుపడతారు. ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ వస్తున్నది కాబట్టి ఖచ్చితంగా సరి అయిన నాయకుడు రావాలి. ఆ దిశగా మనం అభివృద్ధి దిశగా అడుగులు వేసి కరెక్ట్ పరిశ్రమలు తీసుకొస్తే ఖచ్చితంగా ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మీరే చెప్పారు కాలుష్యం అనేది ఈ నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉంది పరిశ్రమల వల్ల అని చెప్పి. ఈ కాలుష్య నివారణకు మీరు ఈ మధ్య ఏమైనా చేయడం జరిగిందంటే అధికారులకు చెప్పడం కానీ నియంత్రించడానికి ఏమైనా చర్యలు తీసుకోవడం జరిగిందా? చాలా ఎక్కువగా అమ్మా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పైడి భీమవరానికి నెల్లిమర్ల పోస్పాడ్ రేగకి మధ్యలోని కందివలస గడ్డ అని ఒక గడ్డ ఉంది. ఆ గడ్డలో చాలా ఏళ్ళగా ఈ అరబిందో, శ్రేయస్, ఆంధ్ర ఆర్గానిక్స్, ఈ శేషసాయి ఇవన్నీ కూడా వ్యర్థాలను వదిలేస్తున్నారు. ఆ ప్రజలు చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు. మేము దాని మీద 2 జిల్లాల అధికార యంత్రాంగంతో కూడా చాలా కష్టపడి పనిచేసి ఇది జరగకూడదు, ఈటీపీలు మీరు రన్ చేయాలి ప్రాపర్గా. వాళ్ళు ఏంటంటే అది చాలా కాస్ట్లీ కాబట్టి అది వదిలేసి అది కూడా లాభాల్లో కల్పించుకుందాం అనుకుంటున్నారు. చేసి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు అక్కడ పంటలు పండించినా దాంట్లో ఆ వ్యర్థాల తాలూకా కాలుష్యంతోనే వస్తున్నది. గాలిలో కాలుష్యం చాలా ఎక్కువ ఉంది. ఇటు సిపిఎఫ్ అయినా అటు ఆ కంపెనీలు అయినా కూడా గాలిలో కాలుష్యం కూడా చాలా పెరిగిపోయింది ఈరోజు. దానివల్ల ప్రజల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వాళ్ళకి చాలా గర్భిణీ స్త్రీలు అయితే చాలా బాధపడుతున్నారు ఈరోజు. ఇవన్నీ కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే ఈ కంపెనీలన్నీ కూడా ఈ రాజకీయ నాయకులకు ఎంతో కొంత సమర్పించుకొని ఇవన్నీ కూడా చేయకుండా
ప్రాంతాన్ని పాడు చేస్తున్నారు. ఖచ్చితంగా పాలన మారాలి. మారినప్పుడే ఇదంతా అవుతుంది. కందివలస గడ్డ గురించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కందివలస గడ్డలో ఆక్యుపై చేసేసి ఆక్రమణకు గురైంది. అది ఆక్రమణకు గురై దాని మీద అడ్డంగా రోడ్డు వేసేసారు. 60 రోజులు దాని గురించి నిరంతరంగా పోరాడాం. ఇది వేయడానికి వీల్లేదు, ఇది పర్యావరణాన్ని మీరు తుంగలో తొక్కేస్తున్నారు, ఖచ్చితంగా మీరు ఈ రోడ్డుని తీసేయాలి ఇక్కడి నుంచి అంటే, లేదు మేము గడ్డలో వేయట్లేదని చెప్పి అడ్డగోలుగా చెప్పారు. అది ఏపీఐసి ల్యాండ్ అన్నారు. మేము అక్కడ సర్వేలు చేయించి ఇది మీరు గడ్డను కప్పేస్తున్నారు, ఈ గడ్డను కప్పడం వల్ల ముంపు ప్రాంతం అవుతున్నాయి కింద గ్రామాలు కూడాను, అక్కడ జీవన విధానం అంతా పాడైపోతున్నది అని చెప్తే ఎవ్వరు వినలేదమ్మా. ఆఖరికి హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని ప్రజల పక్షాన న్యాయం జరిగేటట్టు ఆపగలిసాం. ఇది ఇక్కడ జరుగుతున్న దారుణాలు. ఖచ్చితంగా ఒకటేంటి, చాలా దారుణాలు ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఈ కంపెనీలన్నీ కూడా సిఎస్ఆర్ కింద ప్రతి గ్రామంలో, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వాటర్ ప్లాంట్స్ పెట్టి దాన్ని మెయింటైన్ చేయాలమ్మా. ఈరోజు మొక్కుబడిగా వాటర్ ప్లాంట్స్ పెట్టారు, అక్కడ ఎటువంటి మెయింటెనెన్స్ లేదు. అంటే ప్రజల్ని అసలు దృష్టిలో ఉంచుకోకుండా జరుగుతున్న పనులు ఇవన్నీ కూడా. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గం టికెట్ ఎవరికి ఇచ్చినా సరే మీరు టీడీపీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు. ఆయన చెప్పింది ఏంటి, నేను ఈ గౌరవప్రదమైన పొత్తుని ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేశాను. దానికి ఎవ్వరు డ్యామేజ్ చేయడానికి, తూట్లు పొడవడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళని త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నేను పవన్ కళ్యాణ్ గారి బాటలో నడుస్తున్నది ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని, ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని. ఖచ్చితంగా ఈ పొత్తుని మేము స్వాగతిస్తున్నాం. తెలుగుదేశం శ్రేణులతో కలిపి పనిచేస్తాం. రాష్ట్రంలో ఒకటే ఒక ఎజెండా, వైసీపీ పాలన రాకూడదు, జగన్మోహన్ రెడ్డి రాకూడదు, సుస్థిరమైన పాలన రావాలి, రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి, ప్రజలకు మంచి సంక్షేమం అందరికీ కూడా ఖచ్చితంగా అందాల్సిన రీతిలో అందాలి. ప్రజల సంక్షేమం కోసం పొత్తులో భాగంగా టీడీపీ పార్టీకి టికెట్ ఇచ్చినా సరే మేము వారితో కలిసి పనిచేస్తాము, ఈ ప్రాంత అభివృద్ధి కోసం నా సాయశక్తులా ప్రయత్నిస్తానని లోకం మాధవి గారు చెప్పడం జరిగింది.